చాలామంది ఎంబీబీఎస్ అనగానే 15-20 lakhsలో అయిపోతుంది అంటారు కదా సార్. అంత అవుతుందా? అంతే అవుతుందా? అంతకన్నా ఎక్కువ అవుతుందా? అసలు ఇంత పెట్టి పిల్లలు చదువుకుంటున్నారా లేక ఆ చదువునే కొంటున్నారా సార్? సో ఈ మీరన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఓకే, అంటే ఎలా సార్? అంటే దీంట్లో మనము ఒక డాక్టర్ చదవటానికి వెళ్తున్నప్పుడు, బీయింగ్ ఏ డాక్టర్ నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫైన్ సార్. దీంట్లోనే మీ ఆన్సర్ మీకు వస్తుంది. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ 2 కేటగిరీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజెస్ని పక్కన పెడదాం. ప్రైవేట్ కాలేజీ రన్ అవ్వటానికి బడ్జెట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది? క్రోర్స్లో ఉంటుంది సార్. రైట్. సో క్రోర్స్లో ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నాయి, మనకి బి అండ్ సి కేటగిరీలో ఏదైతే రెవెన్యూ వాళ్ళకు వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఆ కాలేజ్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన సఫిషియెంట్ ఫండ్స్ని తెచ్చుకోగలుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు మనకి ఏబీసీ కేటగిరీ అనేది లేదు, అందరూ ఒకటే కేటగిరీలో ఉంటారు. అండ్ ఈ మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ కాలేజెస్ ఐ కెన్ సే లైక్ వెరీ రేర్ 1 or 2 కాలేజెస్ ప్రతి కంట్రీలో, ఐ మీన్ ఏదైతే కంట్రీస్ గురించి లో బడ్జెట్లో మనకి ఎంబీబీఎస్ అయిపోతుంది అని మనం మాట్లాడుకుంటున్నామో ఆ కంట్రీస్లో వెరీ రేర్ ప్రైవేట్ కాలేజెస్లో లోకల్స్ మెడిసిన్ చదువుతారు. సో లోకల్స్ మెడిసిన్ చదవని ఆ కాలేజీని మెయింటైన్ చేయటానికి మీరు అన్న 15, 18, 20 లక్షల బడ్జెట్ అంటున్నారు కదా, సింపుల్ క్యాలిక్యులేషన్ వేద్దాం మనము. సో సింపుల్, మనకి ఏ కంట్రీ కన్నా వెళ్దామండి. లైక్ 10 to 15,000 ఫుడ్ అండ్ అకామిడేషన్కి కామన్గా అయ్యే ఖర్చు. డూ యూ యాక్సెప్ట్ దిస్? సో సింపుల్ క్యాలిక్యులేషన్స్ మనం చేసుకుందాము. ఏ కంట్రీ కన్నా ఇప్పుడు మాట్లాడుకునే లో బడ్జెట్లో ఎంబీబీఎస్ అయిపోతున్న కంట్రీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొన్ని కంట్రీస్లో 10 to 15,000 అనేది బేర్ మినిమం. దీనికంటే ఎక్కువ ఉంటాయి కానీ దీనికంటే తక్కువ అయితే ఉండదు. కరెక్టేనా? రైట్. సో 10 to 15,000 అంటే పర్ ఇయర్ ఎంత వచ్చిందండి? ఆల్మోస్ట్ లైక్ 1.2 నుంచి 1.4 దాకా, వీళ్ళకి 1.5 దాకా ఖర్చు వస్తుంది. రైట్. 6 yearsకి 7.5 to 10 lakhs ఎక్స్పెండిచర్ వీళ్ళకి. అంటే ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషనే మనకి 7 నుంచి 10 లక్షలు ఖర్చు వస్తుంది. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ వీసా రెన్యువల్స్ అని, మెడికల్ ఇన్సూరెన్స్ అని, తర్వాత రానుపోను ఫ్లైట్ టికెట్స్ అని, ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత వస్తుంది? ఇంకొక 5 lakhs వెళ్ళిపోతుంది. అంటే మీకు 15 లక్షల రూపాయలు కేవలం అదర్ ఎక్స్పెండిచర్, అంటే 12 నుంచి 15 లక్షలు మీరు అదర్ ఎక్స్పెండిచర్కే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే 12 నుంచి 15 లక్షలు ఖర్చు వస్తుందో 15 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోతుంది అని అంటే కాలేజ్ ఫీజు జీరోనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నారా వాళ్ళు మనకి? పోనీ మీరు అన్నట్టు 18 lakhs 20 lakhs బడ్జెట్ కాలేజెస్ని తీసుకున్నా ఈ 12 నుంచి 15 లక్షలు తీసేస్తే కాలేజ్ ఫీజు ఎంత పే చేస్తున్నట్టు మనము? నాట్ ఈవెన్ 3 to 5 lakhs. అంటే 3 నుంచి 5 లక్షల రూపాయలు కాలేజీ ఫీజులో, అది కూడా వేరే కంట్రీలో ప్రైవేట్ కాలేజీలో. మనకి అంత ప్రివిలేజ్డ్ అక్కడ ఫండ్స్ ఏమి గవర్నమెంట్ స్పాన్సర్ చేయదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ పాకెట్. మేనేజ్మెంటే ప్రతిదీ ఖర్చు పెట్టాలి. ప్రతిదీ ఖర్చు పెట్టాలన్నప్పుడు ఇంత తక్కువ ఫీ స్ట్రక్చర్లో ఒక హాస్పిటల్ని, కాలేజ్ని మెయింటైన్ చేయటము జరిగే పని అంటారా? అస్సలు అవ్వదు కదా సార్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ తక్కువ కాలేజీ, ఐ మీన్ తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉంది అని వెళ్తున్నారు, లేకపోతే ఇంకో రీజన్ చూసుకొని వెళ్తున్నారు అనే ఎన్ఎంసీ గైడ్లైన్స్. మళ్ళీ పేరెంట్స్ గుర్తు చేసుకోవాల్సింది ఎన్ఎంసీ గైడ్లైన్స్ గురించి. సో ఇక్కడ దే హ్యావ్ టు బి వెరీ ప్రికాషియస్. అది మీరు వెళ్తున్న కాలేజీ గవర్నమెంటా ప్రైవేటా అనేది పక్కన పెడితే మినిమం 20 years పైన ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా, అంటే ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి మినిమం 20 years హిస్టరీ ఉండాలి. అది ఫస్ట్ మ్యాండేటరీ కింద వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది. సో ఈ పాయింట్ని తర్వాత కంట్రీలో పాలసీస్ని మ్యాచ్ చేసుకోకుండా నాకు 10 లక్షల్లో అయిపోతుంది, 20 లక్షల్లో అయిపోతుంది, 30 లక్షల్లో అయిపోతుంది, ₹1,00,00,000 అయిపోతుంది అని చెప్పి వెళ్ళినా సరే ఇక్కడ ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే ఆ కాలేజీ పాలసీస్ తర్వాత ఆ కంట్రీ పాలసీస్ ఎన్ఎంసీకి మ్యాచ్ అవ్వాల్సిందే. ఇవి మ్యాచ్ అవ్వకుండా మీరు 5 లక్షల్లో కాలేజీ బడ్జెట్లో కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. సో ఇక్కడ చూడాల్సింది మెయిన్ బడ్జెట్ కాదు, బడ్జెట్కి మించి
కాలేజీ క్రెడిబిలిటీ చూడాలి, కాలేజీలో ఉన్న హాస్పిటల్స్ చూడాలి, దానికి ఉన్న హిస్టరీ చూడాలి, ఆ కంట్రీలో ఉన్న మెడికల్ పాలసీస్ని చూడాలి. వీటిని చూసిన తర్వాత మాత్రమే వాళ్ళనేది ఒక కంక్లూజన్కి రావాలి ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని. బడ్జెట్ని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. రీజన్ ఏంటంటే మీకు ఎన్ఎంసి నార్మ్స్ మ్యాచ్ అయ్యే ఏ కాలేజ్ అయినా, కంట్రీ గురించి నేను చెప్పట్లేదండి, కాలేజీ పరంగా ఉన్న ఎన్ఎంసి నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ అవ్వాలి అని అంటే మినిమం మీకు అక్కడ 20 to 25 lakhs ఫీ స్ట్రక్చర్ ఉన్న కాలేజెస్వి మాత్రమే మీకు ఎన్ఎంసి రూల్స్ ప్రకారం మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే వాటికి వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉంటాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ల్యాబ్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి, అండ్ మనం అక్కడికి వెళ్తే డాక్టర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అవన్నీ దొరుకుతాయి. సో పేరెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సిన పాయింట్ మినిమం 20 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ హిస్టరీ ఉండాలి. రెండోది లో బడ్జెట్ అని బేస్ కాకుండా ఆ కాలేజీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్స్, హాస్పిటల్ వీటిని బేస్ చేసుకొని మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి.